మీ ఆయన వచ్చి రేపు తనతో పాటు నిన్నొచ్చేయమంటే వెళ్ళిపోతావా? ఆయన ఎక్కడుంటే నేనక్కడే. ఆయన ఇష్టమే నా ఇష్టం. అది భార్య అంటే అలా ఉండాలి. అసలు భర్త ఏం చెప్తే అది చేయడంలో అంటే కొన్ని అడ్జస్ట్మెంట్స్ తప్పు అనుకోండి. ఇంతకీ మీ ఆయన ఏం చేస్తుంటాడు? ఏం పేరు? నిన్నే మీ ఆయన పేరేంటి అంటే మాట్లాడవే? అంటే ఏ ఆడపిల్లైనా భర్త పేరు చెప్పమంటే సిగ్గుపడుతుంది కదమ్మా, అందుకు సైలెంట్గా ఉంది. అయినా అతను రేపు వస్తున్నాడు కదా, వచ్చిన తర్వాత అన్ని వివరాలు అడిగితే అతనే చెప్తాడు కదా. సరే ఇప్పటికే బాగా లేట్ అయింది. మీరు తొందరగా పడుకుంటారు కదా, మీరు వెళ్ళి పడుకోండి. ఓకే, గుడ్ నైట్. ఇరికించేసి ఎలా వెళ్తున్నాడు చూడు. ఏం జరుగుతుందో ఏంటో. అమ్మో, గుండమ్మ మొగుడొస్తున్నాడని అల్లుడు పొరపాటున స్లిప్ అయ్యాడు. ఎవరిని తీసుకొస్తారే? ఆదిని తీసుకొస్తారంటావా? బావగారిని తీసుకొస్తే సుచిత్ర అత్తయ్య గుర్తుపట్టదా? మరి ఎవరిని తీసుకొస్తారంటావు? రేపు తెలుస్తుంది. ఏంటి అంతా ఖాళీగా తిరుగుతున్నారు? మరి నేనేం చేయనే? చేయాల్సింది అంతా చేసి ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారండి నాన్న. అసలు వదిన భర్త గురించి టాపిక్ ఎందుకు తెచ్చారు మీరు? ఏదో ఫ్లోలో చెప్పాడు అనుకో మనవడా. గుండమ్మ భర్త రేపు ఊళ్ళోకి వస్తాను కమిట్ అవడం ఏంటా నువ్వు? ఆ మాట కూడా ఫ్లోలోనే వచ్చేసింది. మావయ్య, నేనిప్పుడు ఇరుక్కున్నాను. నువ్విరుక్కోటం కాదే, నీ భర్త ఆదినే అని చెప్తే కామాక్షి ఇరుక్కుంటుంది. అబ్బో ఉసై, నీకిప్పుడే చెప్తున్నాను, రేపు నా కొడుకే నీ మొగుడని చెప్తే నేను ఊరుకొని చెప్తున్నాను. వీణ్ణి భర్తని కాకుండా ఇంకెవరిని చూపించమంటావే? అది నాకు తెలీదండి. నా పరువు కాపాడడానికి, నా మర్యాద నిలబెట్టడానికి ఏమైనా చేస్తాను, ఎన్ని అవమానాలైనా పడతానని చెప్పింది కదా. దీన్ని ఏదో ఒకటి చేయమని చెప్పండి. లేదు, టంగ్ స్లిప్ అయింది మీరే కాబట్టి మీరే ఏదో ఒక సలహా చెప్పండి. అది నేనిచ్చే సలహా అయితే గుండమ్మ పని మనిషి కాదు, ఈ ఇంటి కోడలని నిజం చెప్పడమేనే. అప్పుడు నేను ఊరేసుకుని చేస్తాను. అత్తయ్య, ప్లీజ్ అంత మాట అనకండి. మీరు భయపడుతున్నట్టుగా నేను ఆయన పేరేం బయట పెట్టను. బావగారిని కాకుండా ఇంకో కొత్త బావగారిని తీసుకొస్తావా? మాట గాని వంకరుగా వస్తే పళ్ళు రాల్తాయి. దానికి పళ్ళు రాలగొట్టిన బుద్ధి రాదు గాని వదినా, రేపు గండం నుంచి ఎలా బయటపడతావు? అసలు బయటపడడానికి దారి ఉంటేనే కదరా. అయినా
నానేదో ఫ్లోలో కమిట్ అయ్యారు. నువ్వైనా ఆయన ఇక్కడికి రావట్లేదు, కాల్ చేశాడని చెప్పొచ్చు కదా. మావయ్య గారు ఇచ్చిన షాక్కి నా మైండ్ బ్లాంక్ అయిపోయిందండి. ఇంకా ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? మరి రేపేం చేస్తావే? మీకెవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నేను చేస్తాను. రేపు ఒక ట్విస్ట్ ఇస్తాను. ట్విస్టా? ఏంటది? ట్విస్ట్ అంటే ముందే చెప్పరండి. ఏ గుణమా, అదేదో చెప్పండు. నేను సస్పెన్స్ తట్టుకోలేనే. ఏం ట్విస్ట్ ఇస్తుంది? ఏదో ఒకటి ఇస్తుందిలే. ఏం చేయాలి ఇప్పుడు? రేపేదో మనకి బాబీ, ట్విస్ట్ అంట. పదండి. అమ్మా, ఏమైంటుందా సస్పెన్స్? కుంటమ్మ మొగుడు వస్తున్నాడని మా నాన్న ట్విస్ట్ ఇచ్చాడు. అదేమో రేపు ఇంకో ట్విస్ట్ ఇస్తాను అంటుంది. ఈ ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఏంటరా అయ్యా? ఏం జరుగుతుందో, ఈ బండదేం చేస్తుందో ఏం అర్థం కావడం లేదు. రెడీ అయిపోయావా? ఆ, మీరేంటి ఇంత ఉదయాన్నే లేచారు? ఇవాళ నీ భర్త వస్తున్నాడు కదమ్మా, అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని. రోజు కంటే ముందుగానే లేచి మమ్మల్ని కూడా లేపేసింది. గుండమ్మ మొగుడొత్తుంటే మీకెందుకమ్మా అంత ఆరటం? హా? భూమికి 3 అడుగులుండి ఇంత లావుగా ఉన్న ఈవిడ గారిని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయకుడు బలి పశువు ఎవరా అని. అవును, ఇవాళ వస్తాడు అన్నావుగా, ఇంకా రాలేదేంటి? సుచిత్రను చూస్తుంటే గుండమ్మ భర్త వచ్చేంత వరకు వదిలిపెట్టేలా లేదు. ఈ గుండమ్మను చూస్తుంటే ఏం చేస్తుందో తెలీదు. అటు చేసి ఇటు చేసి ఆదినే తన మొగుడని చెప్పేది కదా. అమ్మో, అతను ఎంతవరకు వచ్చాడో ఫోన్ చేసి కనుక్కో అమ్మా. ఆ, అలాగే. అది ఆదిత్య బాబు గారు, ఒకసారి ఫోన్ ఇస్తారా? హలో, ఏమండి? అవునా? సరే సరే, రండి రండి, మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. తీసుకోండి. ఇప్పుడే ఫ్లైట్ ల్యాండ్ అయిందంటండి, ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తారు. గుండమ్మ భర్తగా వచ్చేదెవరే? బావగారు చూస్తే ఇక్కడే ఉన్నారు, ఇదేమో ఫ్లైట్ దిగారంటుంది. ఏం చేస్తుంది ఇది? సరే సరే, ఆయన ఎటు రావడానికి అరగంట పడుతుంది కదా, ఈలోపు అందరికీ కాఫీ తీసుకొస్తాను, తాగి రిలాక్స్ అవ్వచ్చు. రాక చస్తానా? ఇదిగో మా ఆయన. ఏమండి?
హే బల్ల బల్ల హే బల్ల బల్ల क्या जी कैसे है जी बहुत बढ़िया హే యా బల్ల బల్ల యా బల్ల బల్ల, యా బల్ల బల్ల, బల్ల బల్ల, యా బల్ల బల్ల, బల్ల బల్ల, నీకు నాకు పెళ్ళ హే बल्ले బల్ల बल्ले బల్ల बल्ले హే బల్ల ఆ బల్ల బల్ల बल्ले बल्ले ये ओहो बल्ले, बल्ले, बल्ले बल्ले। बल्ले ओहो हे, बल्ले बल्ले, बल्ले बल्ले। ओहो बल्ले 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 హే తలక్ 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 బల్లి, తలక్ బల్లి, తలక్ బల్లి, తలక్ బల్లి. తలక్ 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 హే తలక్ 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 हे बल्ले बल्ले అదేంటి ఫ్లైట్ దిగితే క్యాబ్ లో కదా రావాలి, ఆటోలో వచ్చారేంటి? మన ఇంటి బయటకు వస్తే ఆటోనే దొరికింది. ఐ మీన్ ఆ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మీదకి వస్తే ఆటోనే దొరికింది, ఆటో దొరికింది అందుకే. ఓ హోయ్ గుండో, గుండా అదేంటి, అదే కదా అలా పిలుస్తాడు. హా, అది ఎవరు అది? హా, నాది పెళ్ళాన్ని ముద్దుగా పిలుస్తా గుండు అని. అతను ఎవరు పిలవానికి? ఓయ్, అతనికి నీకు ఏంటి సంబంధం? ఓయ్, బయటికి రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. వాడు మా అబ్బాయి. మీ ఆవిడ్ని పని మనిషిలా కాకుండా మా ఇంటి మనిషిలా చూసుకుంటాడు. ఆ చనువుతో అలా పిలుస్తూ ఉంటాడు. కోప్పడకండి బాబు. ఆ, సరే అమ్మా. ఆ? అమ్మా ఒరే, అంటే ఈ గుండమ్మని పెళ్లి చేసుకుంది నువ్వే అన్నమాట. అవును, యా. హ్మ్, నీ పేరేంటి బాబు? నా పేరు తెలీదా? ద గ్రేట్ రాజేంద్ర సింగ్. మాణిక్యం గారు, వీడి గొంతేంటి ఆది గొంతులా ఉంది? ఆది గుంతల కాదు, వచ్చిందే ఆది. కట్అవుట్ మనవడిదిలా ఉందేంటి? అర్థం కావడం లేదా? సింగ గట్టపులో వచ్చింది బావగారే. గుండమ్మ ట్విస్టు అని చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చింది కదే. అవును, మీరు చూస్తే సింగ్, తను చూస్తే అలా లేదు. కానీ మీ ఇద్దరికి ఎలా మ్యాచ్ అయింది? అంటే మాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? ముందు ఎవరెవరికి ప్రపోజ్ చేశారు? అది ఫస్ట్ తను నన్ను లవ్ చేసింది, తర్వాత నేను తన్ని లవ్ చేయాల్సి వచ్చింది. నువ్వు చూస్తే హైట్, పర్సనాలిటీ అచ్చం సినిమా హీరోలా ఉన్నావు. థ్యాంక్ యూ. పోయి ఇలాంటి దాన్ని పెళ్లి ఎలా చేసుకున్నావు? ఇలాంటి దాన్న అంటే అంటే ఓ అందం లేదు, చందం లేదు, లావుగా ఉంటుంది. ఇలాంటి అమ్మాయిని ఎలా చేసుకున్నావా అని. మీరు తన ఆకారం చూస్తున్నారు, అది పక్కన పెట్టి ఒక్కసారి తన మనసుని చూడండి. అప్పుడు తాను ఎంత అందంగా ఉంటుందో మీకే తెలుస్తుంది. దిల్తో బచ్చా జీ, బహుత్ అచ్చే జీ. బల్ల 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 బల్ల. గుండమ్మ, ఆ అబ్బాయి చాన్నాళ్ళ తర్వాత నీ దగ్గరికి వచ్చాడు కదా, అలా చూస్తూ నిలబడతావేంటి? ఇదిగో ఒక హక్కిచ్చుకో. అమ్మో, అగ్గా, హలో, ఏంటి? ఏంటయ్యా, ఏదో పక్కింటోడి పెళ్ళాన్ని కౌగిలించుకోమన్నట్టు అలా కంగారు పడతావే? కౌగిలించుకో. గుండమ్మ, నువ్వు కానీ.
ఇంకా చాలు చాలే లేవండి లేవండి. హలో వదులు. గుండమ్మా ఇదిగో పనిలో పని మర్చిపోయాను. ఇదిగో ఓ ముద్దు కూడా. ముద్దా? ఎవరు ఈ ఎక్స్ట్రా క్యారెక్టర్ బక్వాస్ చేస్తోంది? అయ్యో తాతయ్య, అవును కదూ, నేను మర్చిపోయాను. థ్యాంక్ యూ. ఏమండి? No. హే వద్దు. హే వద్దు. త్వరగా వద్దు. త్వరగా నక్క, నక్క, నక్క. ఏయ్! ఏయ్ ఏంటి తమాషాలు చేస్తున్నావా? తన భర్తను తను ముద్దు పెట్టుకుంటే నీకెందుకో మంత కోపం? ఎంత భార్యాభర్తలు అయితే మాత్రం ఇలా అందరి ముందు ఎగ్జిబిషన్ పెడతారా అండి? బాబు, నువ్వు చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి అలసిపోయి వచ్చావు. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. థ్యాంక్ యూ. రండి రండి, నేను స్నానం హలో, చేస్తాను. అక్కర్లేదు అక్కర్లేదు. అతను స్నానం చేస్తాడు, నువ్వు వెళ్ళి వంట చెయ్యి. కరెక్ట్ చెప్పినారు. నీది వెళ్ళి వంట చెయ్యి. ఉమ్. అమ్మా, ఏ వల్ల వల్ల. ఏ వల్ల. బల్లె, బల్లె. ఏ సూట్ కేసు తీసుకురాజీ. ఏ బల్ల 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 బల్ల. అబ్బాయి ఆటోకి డబ్బులు ఇచ్చి వచ్చాయి. ఆకారం కాదంట, మనసు నచ్చి ప్రేమించాడంట. ఈతగాడి పేరు గిన్నిస్ రికార్డులో ఎక్కించాలి. పదండి. రాజేంద్ర సింగ్ గారు, కాఫీ తీసుకోండి. ఏంటలా చూస్తున్నారు? రాత్రి నువ్వు చేసిన బ్లాక్మెయిల్ గుర్తొచ్చి. ఏదో పెద్ద ట్విస్ట్ ఇస్తాను పెద్దగా బిల్డప్ ఇచ్చి నువ్వు చెప్పేది ఇదా? గంగరెద్దులో తాడిచావంటే ఒక్కటిస్తాను. అయినా నేను సింగ్ గెటప్లో రావడం ఏంటే? ఇంకెవరు వస్తారండి? మరేమో నా భర్త పంజాబ్ నుండి వస్తున్నారని మామయ్య గారు నోరు స్లిప్ అయ్యారు. నా భర్త మీరే కదా, కాబట్టి మీరే ఆ గెటప్లో రావాలి అంతే. ఇదిగో ఇలా గెటప్ వేసుకోవడాలు, నాటకాలు ఆడ్డాలు, ఎక్కడ నాటకం బయటపడుతున్నానని టెన్షన్ పడ్డాలు, ఇలాంటి పంచాయతీలు నా వల్ల కాదు. నా వల్ల కాదు అంటే? నేను నువ్వు చెప్పినట్టు తల ఆడించను, గెటప్ వేసుకోను అని చెప్తున్నాను. హా, అలాగే. నీ భర్త వస్తాడు అన్నావు, రాలేదేంటి అని సుచిత్ర అత్తయ్య అడిగితే ఏం చెప్పమంటారు? ఏదోటి చెప్పుకో, నాకేంటి. నిజంగా ఏదో ఒకటి చెప్పమంటారా? చెప్పుకో. సరే అయితే, నా భర్త పంజాబ్లో లేడు, ఇక్కడే నా ఇంట్లోనే ఈయన నా భర్త, నా మెళ్ళ తాళి కట్టిన నా మొగుడు అని మీ పేరు చెప్పి మిమ్మల్ని చూపిస్తాను. అలా చెప్తే మా అమ్మ పరువు పోతుంది. మరి చెప్పకపోతే నేను అబద్ధం ఆడిందని అవుతాను కదండి. ఏంటే నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా? లేదండి, నా భర్తని నా భర్త అని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ గుండమ్మ ఎంతో కొంత డబ్బిచ్చి ఏ జూనియర్ ఆర్టిస్ట్ ను అరేంజ్ చేయొచ్చు కదా. నో అండి, నో. నా భర్త హీరో, జూనియర్ ఆర్టిస్ట్ కాదు. సరే చెప్పండి, నేను చెప్పినట్టు మీరే సింగ్ గెటప్ వేసుకొని వస్తారా లేదా? లేదంటే నిజం ఆవిడతో చెప్పేయమంటారా? వద్దులే, నేనే చేస్తా, చేస్తా. అది అలా రండి దారికి. నేను చేసింది తప్ప కాదే, తప్పంతా నీది కాదు, మా బాబుది, మా అమ్మది. నేను కోడలుగా పరిచయం చేయకుండా పని మనిషిగా పరిచయం చేసి ఆవిడ తప్పు చేసింది. నువ్వెవరో తెలియకుండా ఉండడం కోసం ప్రతి క్షణం కవర్ చేసుకోలేక నానా అవస్థలు పడుతుంది. నీ మొగుడు పంజాబ్లో ఉన్నాడు, రేపే దిగబడుతున్నాడు అని చెప్పి నా బాబు తప్పు చేశాడు. మీరు చేసిన తప్పులకి ఇదిగో
నేను ఈ గెటప్లో లాక్కోలేక పీక్కోలేక చస్తున్నాను. అరే సర్లేండి, ఎటు ఎంట్రీ ఇచ్చేశారు కదా, ఈ గెటప్ లో మీరు చాలా అందంగా ఉన్నారు. మరెందుకు ఈ కోపం? ఆ విషయం తర్వాతే. అవును, ఏంటి నువ్వు మీ తాతయ్య ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ఓవర్ యాక్షన్ ఏముందండి? గుండమ్మ కౌగిలించుకో, ముద్దు పెట్టుకో అని ఆయన అనడం, నువ్వు ఏకంగా రెచ్చిపోవడం, మరి దాన్ని ఏమంటారే? ఈ సింగ్ గెటప్ లో వచ్చింది మీరేనని మా తాతయ్యకి తెలుసండి. ఓహో, నీకు కావాల్సిన వాళ్ళందరికీ ముందుగానే పేపర్ లీక్ చేసావన్నమాట.